హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా మెల్లో ఉన్నది ఏమిటో మీకు తెలుసా? ఏరా బాబు, నీకేమన్నా మెంటలా లేకపోతే లూజా? మనం ఇంట్లో స్నానం చేసి వచ్చిన తర్వాత మన ఒంటి మీద ఉన్న తడిని మొత్తాన్ని శుభ్రంగా తూడ్చే టవాలే కదా అని మీరు ప్రశ్నించవచ్చు. అవును, మనకి తడిని తూడ్చే టవాలే. కానీ మరి అన్నదాతకి ఒక నేస్తం, మరి ఒక రాజుకి కిరీటం ఎలాగా హుందాతనాన్ని, గౌరవాన్ని, మర్యాదని తీసుకొస్తుందో మరి రైతుకు కూడా అలాగనే ఒక గౌరవాన్ని, ఒక మర్యాదని, ఒక హుందాతనాన్ని తీసుకొస్తుంది ఈ టవలు. మరి వాన నుంచి, ఎండ నుంచి కాపాడటమే కాకుండా మరి రైతుకి కష్టం వచ్చినప్పుడు, మరి దుఃఖించినప్పుడు నేస్తం నేనున్నానని కన్నీటిని తుడుచుతుంది. రైతు పనిలో అలసిపోయినప్పుడు మరి విశ్రాంతికి కింద పరిస్తే ఒక పరుపు అవుతుంది. చూసారా, మనకి ఆఫ్టర్ టవల్ అనుకున్నదే ఒక రైతుకి ఎలా నేస్తమైందో. ఒకప్పుడు పూర్వంలో మన తాతలు కానీ తండ్రులు కానీ డబ్బులు లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళేవాళ్ళేమో కానీ ఈ టవల్ లేకుండా వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళినా వాళ్ళకి ఏమీ తోచేది కాదు. ఒకప్పుడు మనం బజారుకి వెళ్ళినప్పుడు కూరగాయలు కానీ ఏమన్నా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే మరి ఇది ఒక బ్యాగులాగా ఉపయోగపడుతుంది. మరి ఈ టవల్ ఉంటే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు, మరి మర్యాదిస్తారు. టవల్ లేకుండా రైతు చేనికి వెళ్ళేవాడు కాదు. చూశారు కదా ఈ టవల్కున్న గౌరవం ఎలాంటిదో. మనకి ఆప్టలే కావచ్చు, కానీ అన్నదాతకి కొంతమందికి విలువని, మర్యాదని, మరి సంస్కారాన్ని కూడా నేర్పుతుంది. రేపటి నుంచి మీరు మరి రుమాల్స్ని వదిలేసి ఈ టవల్ని వేసుకోండి, గౌరవాన్ని, మర్యాదని పొందండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు టవల్ని వాడండి. బాయ్.